కనికరపడ్డాడు. కనికరపడి ఏం చేశాడో తెలుసా? అమ్మ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? చదువుమా. ఏడవవద్దని. చదువమ్మ. ప్రభు ఆమెను చూచి, చూడండి, ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి, చూడండి ఎంత చక్కగా, ఏడవద్దమ్మా. ఎట్లా ఏడవద్దు నాయనా? ఏడవద్దు అంటున్నావే. ఒకసారి అక్కడనే ఆపు నాన్న, నాకన్నా ముందు చూపకది. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడుతున్నారు వాళ్ళని దేవుడు దీవించిన గాక వారి పరిచయం. ఇట్ ఈస్ ఎ బిగ్ అద్భుతం నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్. కనికరబడి అమ్మ దగ్గరికి వచ్చి ఏమంటున్నా? అమ్మా ఏడవద్దమ్మా. ప్రేమైన సహోదరి సోదరుడా, ఈరోజు ప్రభువుని ఎద్దకు వచ్చి మన మధ్యలో కదులుతున్నాడు తెలుసా? ఆయన ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నాడు ఆయన. ప్రభువు మన మధ్యలో కదులుతున్నాడు. ఆయన వచ్చి ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను చూచి కనికరబడి నీ దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? తలే ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దమ్మా, ఏడవద్దమ్మా. ఆవిడ అనిండొచ్చు, అయ్యా ఏడవద్దంటే ఎట్లా అయ్యా? నా భర్తను కోల్పోయాను, ఉన్న ఒక్కగానొక్క కొడుకును కోల్పోయాను, ఏడవద్దంటే ఎట్లయ్యా? నాకు ఇంకేముందయ్యా బ్రతకడానికి నిరీక్షణ? దేని కొరకు బ్రతకాలయ్యా? ఎవరి కోసం బ్రతకాలయ్యా? తల్లి ఎంతగా రోధిస్తుందో. ప్రేమైన సహోదరి సోదరా, ఈ రాత్రి నువ్వు అంటున్నావేమో, దేనికోసం బ్రతకాలి? నా జీవితంలో అన్నీ అపజయాలే, అన్నీ ఆవేదనలే, చెప్పుకోవడానికి ఏముంది నా జీవితంలో? ఓడిపోయినటువంటి స్థితి కదా. దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభు, అమ్మా ఏడవద్దమ్మా, ఇంకా నువ్వు ఏడవద్దు, ఇంకా ఏడవద్దు అని ఏం చేశాడో తెలుసా? ప్రభువు చూచాడు, కనికరపడ్డాడు, ఏడవద్దని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయించిన వారు నిలిచిరి. ఎక్కడికి వచ్చాడో తెలుసా అండి? సమస్య ఎక్కడుందో అదిగో అక్కడికి వచ్చాడు. సమస్య ఒకటైతే ఇంకొక దగ్గర ముట్టడు. ఎక్కడ సమస్య ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయావో అక్కడే నిలబెడతాడు ఆయన. ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ సమస్య ఎక్కడుంటే ఎక్కడో పోడు, ఆ సమస్యను దగ్గరకు వచ్చి ముట్టుతాడు ఆయన. ఆ సమస్య నుండి విడిపిస్తాడు నిన్ను ఆయన. ఈ రాత్రి ఏడుస్తున్నావా? కుమిలిపోతున్నావా? బాధపడుతున్నావా? భయపడుతున్నావా? అయిపోయింది అనుకున్నావా? ఏ సమస్య అయితే నిన్ను ఏడిపిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను బాధ పెడుతుందో, ఏ సమస్య అయితే నీకు నవ్వుల పాలు చేస్తుందో, ఏ సమస్య అయితే నువ్వు కృంగిపోయేలా చేస్తుందో, ప్రభువు యేసు ప్రభు ఆ సమస్యను తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ జీవితంలో కుమిలిపోతున్నావా? సంతానం లేదని, ఇదిగో అక్కడే ఆ సమస్యను ముట్టి నీ జీవితంలో సంతానాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు ఇంకా గుర్తుంది, పోయిన సంవత్సరం అనుకుంటా, ప్రార్థన అంతా అయిన తర్వాత దైవజన్ రవి గారు కూడా ఉన్నారనుకుంటా, అక్కడ కొంతమంది సహోదరులు ఉండే, ఒక స్త్రీ వచ్చింది, అన్న దగ్గర కూడా వచ్చింది. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, డాక్టర్లు హోప్ లేదన్నారంట. నాకు సంతోషం ఏంటంటే, నిన్న ఇట్లాగా వెళ్తూ ఉంటే కారు దగ్గరకు వచ్చి అంటుంది, అన్న పోయిన సంవత్సరం మీరు అందరూ ప్రార్థన చేశారు, నా భర్త 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యని చెప్పాను, ప్రార్థన చేశారు అన్న వాళ్ళు. 2 కిడ్నీలు పనిచేస్తున్నాయి, అసలు నీకు మెడిసినే అవసరం లేదు పో అన్నాడంట డాక్టర్. హల్లెలూయా. ఇంతవరకు దైవజనులు ఇక్కడ ప్రార్థనలో నడిపించారు. సంతానం లేని వారి కొరకు, అప్పుల్లో ఉన్న వారి కొరకు, బాధల్లో ఉన్న వారి కొరకు, ప్రతి ప్రార్థనకి ఆయన జవాబు దయచేయబోతా ఉన్నాడు. ఆయన సమస్యను తాకాడు, సమస్యను తాకుతాడు, పాడెను ముట్టాడు. చూపెట్టినాను, ఇప్పుడు చూడండి అటు ఒకసారి. ఒక్కగానొక్కడు చచ్చిపోయాడు. చేయి పట్టుకొని ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు నాన్న? చదువు అమ్మా. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని నీతో చెప్పుచున్నాను అని చెప్పగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి ఓ స్తోత్రం కలుగును గాక, చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ బి టు గాడ్.
మామూలోడు కాడండి మన ప్రభువు. చచ్చిపోయిన ఆ పిల్లోన్ని, పోయిండు నా కుమారుడు, అయిపోయింది అనుకున్నటువంటి కుమారుణ్ణి ఆ పాడని ముట్టి, ఆ సమస్యను ముట్టి, మరణాన్ని, చచ్చిపోయింది, అయిపోయింది, ముగింపబడింది. తెలుసా, ముగింపబడిన చోటే మొదలుపెట్టేవాడు మన ప్రభు. హల్లెలూయా. అయిపోయింది అన్న చోట ఆరంభించగలవాడు మన దేవుడు. పోయిండన్న కుమారుణ్ణి అప్పగించేశాడు. చెప్పండి, తల్లి ఏడుపు ఏమైందో తెలుసా? ఆమె దుఃఖము నాట్యంగా మార్చబడ్డది. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నీ దుఃఖము నాట్యంగా మార్చబోతున్నాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. ఆయన నీకు దగ్గరకు వచ్చి ఏడవద్దు అన్నాడు. తాకుతాడు సమస్యని. ఆ సమస్య నుండి నిన్ను విడిపించి నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. మార్చువాడాయన, మార్చేస్తున్నాడు ఆయన ఈ రాత్రి ఎంతోమంది జీవితంలో. ప్రేమిన సోదరుడా, ఏ విషయంలో కృంగిపోకు. నువ్వు ఒక మనిషి దగ్గరికి రాలేదు, ఒక నాయకుని దగ్గరికి రాలేదు, కానీ మాట ఇచ్చి తప్పని దేవుని యొద్దకు వచ్చావు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెడతాడా? నువ్వు అనుకోవచ్చు, నా జీవితం సరిగా లేదు కదా, నా జీవితం సరిగా లేదు. అయితే ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టాడు, నీ జీవితాన్ని సరిచేస్తాడు ఆయన. నీ జీవితాన్ని కట్టుతాడు ఆయన. నీ చేతులారా చెడగొట్టుకున్నావేమో, తిరిగి ఆయన చేతులు బట్టి నిన్ను చక్కగా నిర్మించగలడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన సోదరుడా, కృంగిపోకు, కృషించిపోకు, బాధపడకు, భయపడకు. అయిపోయింది నా పరిస్థితి అనుకోకు. సహోదరుడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, ఆత్మహత్య తలంపులతో బాధపడుతున్నావేమో, చచ్చిపోతే బాగుండని ఎన్నోసార్లు ప్రయత్నం చేశావేమో, విఫలమై మళ్ళీ ప్రయత్నం చేయాలనుకుంటున్నావేమో. ఆపు. నీ పరిస్థితిని మార్చువాడుండగా ఎందుకింకా నీకు చింత? యేసయ్య ఉండగా చెంత. హల్లెలూయా. ఆయన ఉన్నాడుగా నీ దగ్గరగా. ఈ రాత్రి ఈ మాటల్ని ప్రభు నా హృదయంలో పెట్టాడు. ప్రభు చూస్తున్నాడు, ప్రభు కనికరపడుతున్నాడు నీ మీద. ఏడవద్దు అంటున్నాడు. ఆపు, ఇంక ఏడుపో. దగ్గరగా వస్తున్నాడు ఆయన. దేనికో తెలుసా? విరిగి నలిగిన హృదయం గల వారికి ఆయన అతి సమీపంగా దగ్గరగా ఉండే దేవుడు ఆయన. సమస్యను ముట్టుతాడు, ఆ సమస్య నుండి విడిపించి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన మాటలు చాలా స్వీట్గా ఉంటాయి కదా, రేడియోలో వచ్చేది ఆ మాటలు, వాక్యం. ప్రియ శ్రోతలారా, బాగున్నారా? రేడియోకి దగ్గరగా రండి. అంతా కులాసేనా? ఇంట్లో వ్యక్తులతో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు ఆయన. చాలా స్వీట్గా ఉండేది. ఓ రోజు ఏమైందంటే, క్రైస్తవురాలు కాదు ఆవిడ, తన జీవితంలో సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో సతమతమై చస్తే బాగుండు అనుకొని సాయంకాలం ఏం చేసిందంటే, భర్త ఆఫీసు నుంచి రాలేదు, పిల్లలు ట్యూషన్కి పంపించింది. 2 పిల్లల్ని ట్యూషన్కి పంపించి ఒక నిర్ణయానికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. భర్త రావడానికి ఇంకా కొంత టైం ఉంది, పిల్లల్ని నేను ట్యూషన్కి పంపించాను, ఇంతలో నేను కెరోసిన్ పోసుకొని అంటబెట్టుకొని చచ్చిపోతాను అన్నటువంటి నిర్ణయం తీసుకొని పిల్లలు చివరిసారిగా గట్టిగా కౌగలించుకొని ముద్దాడి టాటా చెప్పి పంపించింది. చిన్న పిల్లలు కదా, ఏం తెలియక టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పిల్లలకు తెలియదు ఆ మమ్మీ చివరి టాటా చెప్తుందని. టైం చూసుకుంది, భర్త వచ్చే టైం దగ్గర పడుతుంది. కిచెన్లోకి వెళ్ళింది, కెరోసిన్ తీసుకుంది, అంటు పెట్టుకోవడానికి పోతుంటే అగ్గిపెట్టె తీసుకోగానే ఆమెకు ఒక ఐడియా వచ్చింది, తలంపు వచ్చింది.
అమ్మో నేను అంటుపెట్టుకున్నాక అరుస్తాను కదా, ఈ నొప్పి బాధ భరించలేక అరుస్తాను కదా, అరుస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మళ్ళీ నన్ను కాపాడుతారు. నాకు వాళ్ళు కాపాడడం ఇష్టం లేదు, నేను చచ్చిపోవాలి, నా అరుపులు వేరే వారికి వినబడదు ఆ నొప్పిలో. ఏం చేయాలని కిటికీలు తలుపులన్నీ వేసుకొని నా అరుపులు ఎవరికి వినబడొద్దని రేడియో, పెద్ద రేడియో ఉండేది ఆ దినాల్లో, ఆ రేడియోని ఫుల్గా సౌండ్ పెంచేసింది. సౌండ్గా పెంచేసి ఎటో ఒక దిక్కు తిప్పేసింది సౌండ్ బాగా రావాలని. కరెక్ట్గా ప్రభు ఎక్కడ కలిపాడో తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం దగ్గరికి కలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ రోజు ఇలా మాట్లాడుతున్నాడు, అమ్మా బాధల్లో ఉన్నావా, కృంగిపోయావా, కృషించిపోయావా, చచ్చిపోదామని సిద్ధపడుతున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చావడానికి ఆయన తయారు చేయలేదు, నువ్వు బ్రతకడానికి ఆయన నీ కొరకు చనిపోయాడు అన్న మాటలు మాట్లాడుతున్నాడు. అలా ఆశ్చర్యపోయింది. నేను చచ్చిపోతున్నట్టు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఈయనకెట్లా తెలుసు అంటూ చాలా జాగ్రత్తగా ఆయన వాక్యం అంతా విని చివరికి ఆమె చేసిన పని ఏంటో తెలుసా? అగ్గిపెట్టెని అక్కడ బారేసింది, కెరోసిన్ ఎక్కడ వేయాలని అక్కడ పెట్టింది, మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను ప్రేమించి నా కొరకు మరణించావు, నువ్వు నన్ను చూస్తున్నావని, నా మీద కనికరపడే దేవుడవని, నాకు ఏడవద్దని చెప్తున్నావని, నాకు దగ్గరగా వచ్చే దేవుడవని, నా సమస్య నుండి విడిపించేవాడవని నాకు అర్థమైందయ్యా. నా జీవితంలో మీరు చేయబోతున్న కార్యంకే వందనాలు యేసయ్యా అంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా ఆమెను దర్శించి రక్షించి ఆ పూర్తి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి ఉండగా ఈ మాటలు, కృంగిపోయినావు, బాధల్లో ఉన్నావు, రా మోకాళ్ళ మీదికి రా, మోకాళ్ళ మీదికి రా. నువ్వు ఒక్క మాట మాట్లాడితే పరిగెత్తుకుంటూ వచ్చేవాడండి యేసయ్య. మోకాళ్ళ మీదికి రా. మనుషులకు చెప్పి 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 అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, మనుషులు ఇంతే, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు. అవును, మనుషులు కొన్నిసార్లు కొంత మట్టుకే. కొంతమంది అంటారు, నువ్వెప్పుడైనా రారా, నా తలుపు నీ కొరకు తెరిచే ఉంటుంది అంటారు. అవసరం పడి ఆ వ్యక్తి ఇంటికి పోతే లోపల ఉండి చెప్పిస్తాడు, లేడు అని చెప్పుమని. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? నా యొద్దకు వచ్చిన వారిని నేనెన్నడూ త్రోసివేయను, నా యొద్దకు వచ్చిన వారిని నేనెన్నడూ త్రోసివేయను. నేను ఆయన చేతులు నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయండి. ఆయన చేతులు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మరణము నుండి మాత్రమే కాదు, ఈ సమస్యల నుండి మాత్రమే కాదు, దేవుడు నిన్ను నన్ను మనల్ని కాపాడాలనుకుంటున్న ఒక విషయం ఏంటో తెలుసా? మనము పాపం వలన శిక్ష సంపాదించుకున్నాం, నిత్యమండ అగ్నిగుండాన్ని. యుగ యుగాలు మనం అక్కడ కాలాలి. ఆ పిల్లోని లేపడానికి చిన్నవాడా లెమ్మన్నాడు, కానీ నిత్యము మండే అగ్నిగుండం నుండి మనల్ని విడిపించడానికి, నిత్య నాశనం నుండి విడిపించడానికి లెమ్మనలే ఆయన దిగి వచ్చాడు మన కొరకు. సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, వెలబెట్టాడు. నువ్వు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ప్రభువు నీకు నిత్య జీవము పరలోకం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీ సమస్యల నుండి మాత్రమే కాదు, ఎన్ని సమస్యల నుండి విడిపించినా ఏదో ఒక రోజు ఈ జీవిత యాత్రను ముగించాల్సిందే కదా. ఈ యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామమున బాప్తిస్మం తీసుకొని ఆయన సంఘములో నువ్వు చేర్చబడితే, ఈ లోకంలో ప్రభువు నీతో ఉండడము మాత్రమే కాదు, ఒక రోజున నీవు ఆయనతో నిరంతరం ఉంటావు, నిత్య రాజ్యములో ఉంటావు, పరలోకంలో ఉంటావు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. తమ్ముడు, చెల్లి, సోదరి, సోదరా, ఒక్క మాటను చాలు, యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను చూస్తున్నావా, నీకు వందనాలు, నా మీద కనికరపడుతున్నందుకు వందనాలయ్యా, నన్ను ఏడవద్దంటున్నావు, నీకు స్తోత్రము నాయనా, నాకు దగ్గరగా వచ్చావయ్యా,
నా సమస్య నుండి విడిపించబోతున్నావు. విడిపించినందుకు వందనాలయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? దేవానికి స్తోత్రములు నాయన, స్తోత్రములు బ్రహ్మ, స్తోత్రములు తండ్రి.